లేని మద్యం స్కామ్ ఇదే కదా మీ పార్టీ చెబుతున్న మాట. మరి లేని మద్యం స్కామ్ నుంచైనా బయట పడగలరా? ఎందుకంటే రోజుకు ఒక కథనం వినిపిస్తోంది పేపర్లో చూస్తుంటే. ఎస్ సార్, ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసలు ఏంటి ఇది అని అంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నారా లిక్కర్ స్కామ్ బయటికి రాకుండా ఉండటం కోసం కూటమి వైన్స్, బడి వైన్స్, గుడి వైన్స్ లాంటి వైన్స్లు నడుపుతున్నటువంటి ప్రభుత్వం సృష్టించినటువంటి మత్తు కథ చిత్రం ఇది. అంతమించి ఏం లేదు, మత్తు కథ చిత్రమే. దీన్ని పార్టీలుగా ప్రజెంట్ కోర్టుల్లో అది వీగిపోతూ ఉంది, సింపుల్గా చెప్పాలంటే. అంటే వీళ్ళు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఉండటం కోసం అంతకుముందు లిక్కర్ కేసులో A3గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజలకి ఒక కథల రూపంలో చెప్పాలని ప్రయత్నిస్తే అడ్డంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దొరికిపోయిందంటానికి మీరు అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని పెట్టారు. ఒరిజినల్గా అయితే SIT సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే, కానీ ఈ రోజు జరుగుతుంది CIT సిట్ ఆధ్వర్యంలో, అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ఆ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీంలో రాధాకృష్ణ, రామోజీ కొడుకు కిరణ్, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నారు. CIT సిట్ లో వాళ్ళందరూ ఉన్నారు. SIT సిట్ లో అయితే ప్రభుత్వ అధికారులు ఉంటారు. సో అసలు ఈ లిక్కర్ సంబంధించినటువంటి కేసు ఎలా పుట్టిందంటే, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో పుట్టింది. ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 9వ తారీఖున వై వెంకటేశ్వర శ్రీనివాసన్ అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడు. వేయంగానే ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిందా, ఇంకా రిజిస్టర్ పోస్ట్ రాలేదా, నిన్నే చెప్పా కదా అతనికి వేయమని, ఇంకా రాలేదంటే సార్ ఇప్పుడే వచ్చింది అన్నారు. వచ్చింది అనగానే రిజిస్టర్ పోస్ట్ చూడగానే ఎమ్మటనే అప్పుడు ఎక్సైజ్ అండ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా గారు విచారణకు ఆదేశించాడు. అంతర్గత విచారణ 9 రోజుల్లో చేశారు. 9 రోజుల్లో చేసి 3,500 కోట్లు అండి గుర్తు తెలియని వ్యక్తులు తినేశారు మధ్యాహ్నం చెప్పేశారు. చెప్పగానే ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. మీరు అన్న CID కేసు నమోదు చేసింది, సిట్టు విచారణ చేస్తుంది. దాంట్లో 4,000 కోట్లు రాశారు. అసలు ఇది 1,00,000 కోట్లు అన్నారు ముందు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక TDP మినిస్టర్ సేస్ ఆంధ్ర లిక్కర్ స్కామ్ అండర్ జగన్మోహన్ రెడ్డి బిగ్గర్ దాన్ ఢిల్లీ 99,413 కోట్లని. 99,400. ఈ ప్రకటించింది ఎవరో తెలుసా? చేయలేదు కానీ అంటే నమ్మరని చేయలేదు. ఈ ప్రకటించింది ఎవరో తెలుసా? A2గా ఉన్న కొల్లు రవీంద్ర గారు. మద్యం కేసులో A2గా ఉన్న వ్యక్తి ఏది స్టిల్ A2గానే ఉన్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. A3 చంద్రబాబు నాయుడు గారు, A1 ఎక్సైజ్ కమిషనర్ శ్రీ నరేష్, A2గా ఉన్నాయని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 99,413 కోట్లు స్కామ్ జరిగింది అన్నాడు. ఇప్పుడేమో 4,000 అన్నారు, ఇప్పుడేమో 3,500. ఆఖరికి మన 35 లక్షల డబ్బులు ఎంతో పట్టుకుని, అది దీనికి సంబంధించిన డబ్బులు కాదు. సో ఇది కేసు పెట్టినటువంటి విధానం. తర్వాత వీళ్ళు అల్లుని కట్టు కథలు సార్. రోజు పత్రికలు చూస్తే దీని జీవితం హాలీవుడ్, బాలీవుడ్, ఈ సినిమాలన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటాయో అలాంటి కథలు అల్లారు సార్. ఎలాంటి కథలు అంటే, సిట్టలిన కట్టు కథల్లో మద్యం ముడుపులు బెంగుళూరుకే, మద్యం ముడుపులు హైదరాబాద్లో 100 ఎకరాలు కొన్నారు, లిక్కర్ మనీలో 100 కోట్ల రూపాయల బంగారం కొన్నారు, 100 కోట్లు. లిక్కర్ సొమ్ముతో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. మీ జీవితం టాంజానియాలో ఇనుప కర్మాగారం ఉంటే దాని పేరు అది ఆడందో తెలియదా? తర్వాత EV బ్యాటరీ పరిశ్రమ పెట్టారు. నేరం ఇక్కడ బ్యాంకాక్లో లిక్కర్ సొమ్ముతో దుబాయ్లో టెక్కర్, ట్రేడింగ్, ట్రక్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. నెదర్లాండ్, లండన్, UAEలో లిక్కర్ సొమ్ముతో వ్యాపారాలు చేశారు. మద్యం సొమ్ముతో సినిమాలు తీశారు. ఇంకా 5గురు దొరకల. మొత్తం డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. తాడేపల్లిలో నేలమాలిగల్లో డబ్బులు దాచారు, బెంగళూరులో బంకర్లో దాచారు. అల్లీ బిల్లీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అల్లీ బిల్లీ అంట, వెరైటీ వినండి. అంతా మాయం చేశారు, అసలు ఏం దొరకల. నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తేనే దొరికింది. షెల్ కంపెనీల్లో పెట్టారు. మద్యం ముడుపులతో ఓట్లు మొత్తం కొనేశారు 175 నియోజకవర్గాల్లో. 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లు నాశనం చేశారు. అప్పుడు RTA అయితే అదేం లేదని చెప్పి దొరికిపోయారు. ఆ రోజు 12 అట్టపెట్లు 11 కోట్లు ఈ డబ్బులు అయ్యే. తర్వాత మళ్ళీ దొరికిపోయారు. లిక్కర్ సొమ్మంతా ఇక్కడ తిన్న లిక్కర్ సొమ్మంతా ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ పెట్టారంట వీళ్ళు రాసిన కథల్లో. ఓటర్లకు పంచడానికి ట్రక్కుల్లో లిక్కర్ డబ్బు తరలించి అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఈ రాసినటువంటి కట్టు కథలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో కంటే ఎక్కువ ఉండవు. కాదండి వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెప్పారా రైట్ చెప్పారా చెప్పడానికి. ఇది మా గౌరవప్రదమైన SIT కాదు,
మీరు చెప్పిన సిఐటి ఈ సిఐటి కథలోని ప్రసాద్ చెప్పండి. సిఐటి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్నటువంటి ఆ 2 ఛానల్ తపాలాలు మీరు అన్న పెట్రోల్ బంకులు అల్లి వాళ్ళందరూ రాసినటువంటి కథల్ని మొత్తం అన్ని పేపర్ క్లిప్పింగ్ సార్ మొత్తం చూపించండి, గంట పట్టింది కాబట్టి సింపుల్ గా రాసుకొని చెప్తున్నా. తర్వాత ఏం రాశారు తెలుసా సార్, అంతా సిఐటిలో అంతా రాజకేశ్వరేటే, అంతా గోవిందప్ప బాలాజీయే, అంతా కృష్ణమోహన్ రెడ్డి, అంతా ధనంజయ రెడ్డి, కర్త కర్మ క్రియ అంతా మిథున్ రెడ్డి. ఒకరోజు రాసిన వార్త అంతా వెంకటేష్ నాయుడే, అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని రాసి, అంతా సజ్జల భార్గవ రెడ్డి, అంతా వైఎస్ అనిల్ రెడ్డి, అంతా నర్రెడ్డి సునీల్ రెడ్డి, తర్వాత అంతా ఈశ్వరం, అంతా ప్రసాద్ గారు. 2 రోజులు పోతే మీరు కూడా రోజు మాట్లాడుతున్నారు, రంగయ్య గారు కూడా మాట్లాడారు కాబట్టి ఆయన పేరు కూడా ఓ రోజు అంతా రంగయ్య గారికి కూడా పంపించారు డబ్బులు అని రాసినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఇట్లాంటి రాసి ఎలా దొరికిపోయారు చూడండి. ఇప్పుడు ఇది వెంకటేష్ నాయుడు ఫోన్ లో డేటాను లీక్ చేయలేదు. ఇందాక మీరు ఒక వీడియో వేశారు. ఆ వీడియో ఏబిఎన్ సృష్టించిన వీడియో. నేను చెప్పలేదు సార్, సిట్ టీమ్ లో ఉన్న ఒక పార్టీ సృష్టించింది. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే చూడండి, అమరావతి ఆగస్టు 2 ఆంధ్రజ్యోతి, అమరావతి ఆగస్టు 2 వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయ్యింది. డబ్బులు డెన్కు సంబంధించి వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి వీడియోను రిట్రీవ్ చేశారు సిట్ అధికారులు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్లో నోటకట్లో లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతుంది. ఏబిఎన్ వద్ద ఉన్న ఈ మధ్య ముడుపుల సంచలన వీడియో దిగువను చూడొచ్చు, ఏబిఎన్ దగ్గర ఉన్నది దిగువను చూడొచ్చు అని. ఇది ఆగస్టు 2. ఇది వచ్చేటప్పటికి ఆగస్టు 20. వెంకటేష్ నాయుడు ఫోన్ లో డేటాను లీక్ చేయలేదు. ఏదైతే హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి ఏదో సిట్ అధికారులు యాపిల్ ఫోన్ లాక్ తీయాలంటే బయోమెట్రిక్ ఫేస్ లాక్ పాస్వర్డ్ అవసరం అన్నారు. లాక్ ను తెరిచేందుకు వెంకటేష్ నాయుడు సహకరించలేదని, ఫోన్ లో ఏముందో ఇప్పటికీ తమకు తెలియదని పేర్కొన్నారు. మరి ఏబిఎన్ దగ్గరికి ఈ వీడియో అట్ట గమనించారా? రోజుకొక కట్టు కదల్లి ఎలా ఇల్లు బుక్ అయ్యారనడానికి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి అసలు అందరికి అంటగట్టేసి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లో ఉంది సార్. మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ ఆసక్తి వైపే ఫైనల్ గా ఏ ప్యాలెస్కు కరకట్ట కొంపకెళ్తాం ఫైనల్ గా. అది రాయాల్సింది కదా. మద్యం దందా అంతా జగన్దే, అంతా ముడుపులు తీసుకెళ్ళింది వాళ్ళిద్దరే. కమిషన్ల కిక్కు జగన్ జేబులోకి, మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే. ఏ సంవత్సరం అయింది కదా, ఏమైంది? నిన్న మిథున్ రెడ్డి గారు బెయిల్కి సంబంధించి సిగ్గుపడ్డారు సార్. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా అయితే సిగ్గు సార్ ఉండదు, 2 పత్రికలకి సిగ్గుపడతా కనీసం బెయిల్ వచ్చిన వార్తన రాశారు. ఎందుకంటే బెయిల్ వచ్చిన వార్త కూడా రాయరు అనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళు బెయిల్ వచ్చిన వార్త కూడా రాసి ఇక్కడ కూడా దొరికిపోయారు. ఏమని, అసలు బెయిల్ ఎందుకు వచ్చింది, అసలు ఏమన్నారు న్యాయమూర్తి గారు, బెయిల్ ఇస్తాయని చెప్పారు. మీరు చెప్పిన పాయింట్ లో ఒక్క పాయింట్ 2 పేపర్లో ఉంటే ఇవాళ చూడండి. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ అని హెడ్డింగ్ పెట్టారు. కిందంట నిబంధనలు అతిక్రమించి భారీ ర్యాలీ చేసిన వైకాపా శ్రేణులు. ఇది అసలు వార్త. ఏది ఇక్కడేమో జైలు వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్, 50 కార్లు 200 బైకులతో ర్యాలీ చేశారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కోర్టు అసలు ఎందుకు బెయిల్ ఇచ్చింది? మిథున్ రెడ్డి గారు 71 రోజుల పాటు వీళ్ళు జైల్లో పెడితే ఈ రోజు ఎందుకు తప్పు చేసిందేమో నాకు అనిపిస్తుంది సార్. కాదు కాదు, ఇవన్నీ చెప్పి అడ్డంగా దొరికిపోయి ఇందాక చెప్పినట్టు వాళ్ళ పేపర్లోనే రాసుకొని ప్రస్తుత మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు.